Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్ లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దామండి. నైట్ ఆఫ్ సోర్డ్స్, ద ఎంప్రెస్, నైన్ ఆఫ్ సోర్డ్స్, త్రీ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్, డెత్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ద ఎంప్రెస్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. 100% ఈ రిలేషన్లో, మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారండి. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మదర్ అయి ఉండొచ్చు, లేకపోతే అదర్ పర్సన్ అయి ఉండొచ్చు. అంటే ఫ్యామిలీ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా అదర్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు. ఓకేనా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీలో ఇక్కడ మీ పర్సన్ క్విక్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు మీకోసం. ఇక్కడ మీ పర్సన్ క్విక్ డిసిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని ద ఎంప్రెస్గా చూస్తున్నారు. అంటే మిమ్మల్ని ఒక క్వీన్లో చూస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ ఒక క్వీన్లో చూస్తున్నారు. అంతేకాదండి, మీ పర్సన్ ఇక్కడ తన మనసులో మీరు తన పార్ట్నర్ అని కూడా తను అనుకున్నారండి. అంటే తన మనసులో మిమ్మల్ని పార్ట్నర్గా యాక్సెప్ట్ చేశారు మీ పర్సన్. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, మీకు దూరమై మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూడండి. సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు. అండ్ నైట్ పూట చాలా ఎమోషనల్ అవుతున్నారు. మిమ్మల్ని వదిలి వచ్చేసినందుకు లేదా మీకు దూరం అయిపోయినందుకు మీ పర్సన్ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. ఓకే, మీకు దూరం అయిపోయినందుకు మీ పర్సన్ ఇక్కడ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ చాలా ఫ్యాషనేట్గా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. చాలా ఫ్యాషనేట్గా ఫీల్ అవుతున్నారు, చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. అండ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ అంటే ఏంటంటే ఇన్ అండ్ అవుట్ అనమాట. ఇలా వస్తారు, మళ్ళీ వండుకుంటే వెళ్ళిపోతారు. అంటే స్థిరత్వం లేని కార్డు ఇది. స్థిరత్వంగా ఉండిపోరు అనమాట. అండ్ అట్రాక్షన్ ఉంది, ఫ్యాషన్ ఉంది, రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి, యాక్షన్ తీసుకుని రావాలని అనుకుంటున్నారు. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్ మీకు డెఫినెట్గా కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, కానీ పేజ్ ఎనర్జీలో ఉన్నారు. ఇంకా అంటే మీ పర్సన్లో ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, ఇంకా మీ పర్సన్లో ఎనర్జీ చేంజ్ అవ్వాలి ఇంకా. ఎందుకంటే మీ పర్సన్ ఇంకా పేజ్ ఎనర్జీలోనే ఉన్నారు. ఎందుకు, కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది, ఎనర్జీ మాత్రం ఇంకా సీరియస్నెస్లోకి రాలేదు. ఓకే, ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి మీ పర్సన్లో. ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మీ పర్సన్లో ఎనర్జీ చేంజ్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, త్రీ ఆఫ్ వాన్స్, వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ మీ పర్సన్. ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ టైంలో మీరు వస్తున్నారు ఆన్లైన్లోకి, ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని చూస్తున్నారు మీ పర్సన్. మిమ్మల్ని గమనిస్తున్నారు మీ పర్సన్. అండ్ ఇంకా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా మీ పర్సన్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలి. సో దానికి ప్లాన్ చేస్తున్నారు, దాని గురించి వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇదంతా మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అండి. సో మీ పర్సన్ యాక్షన్ మూడ్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. 10 of wands, 9 of wands, నో యాక్షన్ మూడ్ లేదండి. 8 of pentacles అండ్ జస్టిస్. ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ మూడ్ ఎలా ఉంది అంటే తన లైఫ్లో చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. తన లైఫ్లో చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. తన లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, కెరీర్ రెస్పాన్సిబిలిటీ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, సంథింగ్, లేదా ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడ తనకి చాలా బర్డెన్గా అనిపిస్తుంది. లేదా ఇంకొకటి కూడా చెప్పొచ్చు, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవటం కూడా తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది. అంటే ఆలోచనలు కూడా తను చేయలేకపోతున్నాడు, ఆ పని నీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు, ఫ్యామిలీని ఒప్పించలేకపోతున్నాడు, లేకపోతే ఇక్కడ స్టక్ అయి ఉంటే ఆ స్టక్నెస్ నుంచి రాలేకపోతున్నాడు, అది కూడా తనకి బర్డెన్ అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ అనేది బర్డెన్ అనిపిస్తుంది. అండ్ ఫియర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఇంకా
ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్లో స్టాండ్ తీసుకొని మీకు కమిట్మెంట్ ఇవ్వటానికి తనకి ఇంకా ధైర్యం రాలేదు, ఇంకా ఫియర్ ఎనర్జీలోనే ఉన్నారు. ఇది యాక్షన్ అనమాట నేను చెప్పేది. అండ్ 9 ఆఫ్ కప్స్ అంటే తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి అంటే మీతో ఈ రిలేషన్లో వర్క్ చేయాలని ఉంది. ఈ రిలేషన్లో వర్క్ చేయాలి అండ్ మీకు జస్టిస్ని ఇవ్వాలి, మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు. యాక్షన్ అయితే ఇంకా కనిపించట్లేదు, ఎందుకంటే బర్డెన్లో ఉన్నారు, ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. కానీ తన విష్ ఫుల్ఫిల్మెంట్ మాత్రం ఈ రిలేషన్లో వర్క్ చేయాలి అండ్ మీకు జస్టిస్ని ఇవ్వాలి. ఓకేనా, ఇది యాక్షన్. అండ్ మెసేజ్ ఏంటో చూద్దామండి. మీ పర్సన్ మెసేజ్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం. 7 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ వాండ్స్. 8 ఎనర్జీ కార్మిక్ రిలేషన్ని సూచిస్తుందండి. మీ పర్సన్ డెఫినెట్గా కార్మిక్ సిచ్యువేషన్లోనే స్టక్ ఫీల్ అవుతున్నారు. ఓకే, మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే ఇక్కడ డెఫినెట్గా మీకోసం, మీ రిలేషన్ కోసం మీ పర్సన్ స్టాండ్ తీసుకుంటాను అని చెప్తున్నారండి మెసేజ్ రూపంలో. డెఫినెట్గా ఇక్కడ నేను స్టాండ్ తీసుకుంటాను. ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో, బర్డెన్ ఫీల్ అవుతున్నారో, ఫియర్ ఎనర్జీలో ఉన్నారో, పూర్తిగా నిర్ణయం తీసుకోలేక కన్ఫ్యూజన్లో ఉన్నారో, ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో, ఆ సిచ్యువేషన్ నుంచి నేను ఎమోషనలీ విత్డ్రావల్ అయిపోతాను. అంటే ఎమోషనలీ ఇక్కడ నుంచి ఒక్కవే అయిపోతారు. ఏ సిచ్యువేషన్లో తను స్టక్ అయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. ఇదిగో చూడండి, ఎమోషనలీ విత్డ్రావల్ అవ్వాలనుకుంటున్నాను నేను. డెఫినెట్గా కమ్యూనికేషన్, మీ పర్సన్ డెఫినెట్గా కమ్యూనికేషన్స్ చేయాలనుకుంటున్నారు. అంటే మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీతో కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. ఇది మీ పర్సన్ మెసేజ్ అనమాట. డెఫినెట్గా మీకోసం స్టాండ్ తీసుకుంటాను అని చెప్తున్నారు. అండ్ ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నానో అక్కడి నుంచి నేను ఎమోషనల్లీ విత్డ్రావల్ అవుతాను అండ్ మీతో మాట్లాడతాను. అంటే మీకు కమ్యూనికేషన్స్లోకి వస్తారు, కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు, మీతో తన మనసు విప్పి మాట్లాడతారు. ఓకేనా, ఒకవేళ మీ పర్సన్ దగ్గర నుంచి 8 డేస్లో కానీ 8 వీక్స్లో కానీ కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇక్కడ 8 చూపిస్తుంది. ఓకేనా, ఇది మీ పర్సన్ మెసేజ్. ఓకేనా.